నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. ఈరోజు మనం 2 వెరైటీ శారీస్ చూద్దామండి. అండ్ ఒకటేమో నేను కట్టుకున్న శారీ అండ్ క్రషింగ్ అండి. ఇది మంచి క్రషింగ్ వచ్చేసి ఇట్లా టిష్యూ ఆర్గంజా ఫ్యాబ్రిక్ని ఇలా జాయింట్ చేశారు. జాయింట్ వచ్చేసింది. దీని మీద మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసిందండి. ఇట్లా స్కాలప్ బార్డర్ వచ్చేసింది అండ్ మిడిల్లో కూడా ఇలాగ లేస్ బార్డర్ లాగా కట్ వర్క్ లాగా ఇచ్చేసారు. అండ్ మిగతా శారీ అంతా కూడా చిన్న చిన్న వైట్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అండ్ బోత్ సైడ్స్ సేమ్ బార్డర్ ఇచ్చేసారు. పళ్ళు కూడా సేమ్ ఇలానే రన్నింగ్ వచ్చేసిందండి. ఇలా కంటిన్యూషన్ వచ్చింది. బ్లౌజ్ అయితే సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి ఓన్లీ హ్యాండ్స్ మాత్రం ఇలా వర్క్ ఇచ్చేసారండి. ఓన్లీ ఈ లేస్ బార్డర్ హ్యాండ్స్కి ఇక్కడ వర్క్ ఇచ్చేసారు. ఈ శారీస్లో కలర్స్ ఉన్నాయి అండ్ ఆప్లిక్ వర్క్లో గ్లాస్ టిష్యూ శారీస్ కూడా ఉన్నాయండి. స్టార్ట్ చేద్దాం వీడియో. ఇది ఫస్ట్ వన్. ఈ పింక్ కలర్ కూడా అవైలబుల్గానే ఉందండి. అండ్ ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి 3000 పడుతుందండి. 3000. హైట్ అయితే 47 ఉంది. లైట్ వెయిట్ ఉంది. నార్మల్ వాష్ చేసుకోవచ్చు అండి. నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఐరన్ కూడా అవసరం ఉండదండి ఈ శారీస్కి. అంటే ఇవి ఫోల్డింగ్ అవటం కానీ ఏముండదు. ఎంతసేపు మనం కట్టుకున్నా కూడా మళ్ళీ మనం ఫోల్డ్ వేసి పెట్టేస్తే అట్లానే ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంత నలిపినా కూడా ఇది నలగటం అనేది ఉండదండి అస్సలు. అట్లానే మీకేం గుచ్చుకోవటం కానీ అట్లా కూడా ఉండదు అస్సలు. లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. నార్మల్ వాష్. దీంట్లో మంచి సీ గ్రీన్ అండి. చాలా బాగుంది కలర్ అయితే. మంచి ఐ క్యాచర్ లాగా ఉందండి చూడటానికి. లైట్ షేడే బట్ కానీ చాలా క్లాసీగా ఉన్నాయి కలర్స్ అన్ని. ఇదైతే బార్డర్ సేమ్ అండి. ఈ బార్డర్ అన్నిటికీ సేమే వచ్చింది. అండ్ ఇక్కడైతే కనుక ఫ్లవర్ డిజైన్ అండ్ ఇక్కడ స్వాన్ డిజైన్ వచ్చింది. స్వాన్స్ వచ్చినాయి. ఇదే బార్డర్ మొత్తం ఆప్లిక్ లాగా స్టార్టింగ్ కింద అయితే స్టార్టింగ్ నుంచి ఉంది. ఇక్కడ మనకి పై వైపు మాత్రం ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటి నుంచి ఉంది. మిగతా శారీ అంతా వైట్ కలర్ బుట్టీస్ వచ్చినాయి. థ్రెడ్ వర్క్. ఇదంతా థ్రెడ్ వర్కేనండి. ఇదంతా కూడా మొత్తం ఇదే లేస్ బార్డర్. పళ్ళు కూడా కంటిన్యూషన్ అయింది. అండ్ బ్లౌజ్ సేమ్ ఫ్యాబ్రిక్. మిగతా అంతా ప్లెయిన్ ఇచ్చేసి ఓన్లీ హ్యాండ్స్ మాత్రం ఇదే బార్డర్ జాయింట్ ఇచ్చారు. ఇది మొత్తం టిష్యూ ఆర్గంజా శారీ అండి. టిష్యూ ఆర్గంజా ఫ్యాబ్రిక్. ఆ ఫ్యాబ్రిక్ మీద ఇలా వర్క్ వచ్చిందండి. కలర్ కాంబినేషన్ అయితే ఇలా ఉంది. ఈ శారీ ప్రైస్ 3000 పడుతుంది. ఇందులో 5 కలర్స్ వచ్చినాయి. నెక్స్ట్ లైట్ స్కై బ్లూ అండి. స్కై బ్లూ సర్ఫ్ బ్లూ అయితే కరెక్ట్గా ఉంటుందండి. మనకి సర్ఫ్ ఉంటుంది కదా, సర్ఫ్ వాషింగ్ది. సర్ఫ్ బ్లూ అయితే కరెక్ట్ కలర్. దీనికి కూడా సేమ్ డిజైన్ అండి. పైన కింద బోర్డర్స్, మిడిల్లో వచ్చేసి బూటీస్ వచ్చినాయి. అండ్ పళ్ళు ఇలాగొచ్చింది. అండ్ బ్లౌజ్ ప్లెయిన్ విత్ హ్యాండ్స్కి లేస్ బార్డర్ వచ్చింది. 3000 పడుతుందండి. 3000 ప్రైస్. నెక్స్ట్ పీచ్ కలరు. ఇది కూడా సేమ్ అన్ని హైట్ అయితే 47 వచ్చేసినాయి. ఫస్ట్ అసలు నార్మల్ వాష్ అండి. నార్మల్ వాష్, ఫోల్డింగ్ అవ్వదు, లైట్ వెయిట్ ఉంది, కంఫర్ట్ ఉంది ఫ్యాబ్రిక్. టిష్యూ అండి, క్రషింగ్ అనమాట ఫ్యాబ్రిక్. కలర్ కాంబినేషన్ ఇలా వచ్చిందండి. అండ్ పళ్ళు లైట్ షేడ్సే బట్ కానీ చాలా క్లాసీగా ఉంది. అండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది. సేమ్ ప్రైస్ అండి, 3000. అండ్ ఇందులో లాస్ట్ వన్ మంచి లావెండర్ షేడ్ వచ్చింది. ఈ కలర్ కూడా చాలా బాగుందండి. చాలా క్లాసీగా ఉన్నాయి ఈ కలర్స్ కానీ. అండ్ ఇవి కాస్ట్లీ వాటిలో కూడా వచ్చినాయి. ఇవే ఇప్పుడు లైట్ వెయిట్లో తక్కువ రేట్లో అండి. 3000 పడుతుంది. అండ్ పళ్ళు ఇలా వచ్చింది. బ్లౌజ్ అండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. 3000 అండి. ఇప్పుడు మనం గ్లాస్ టిష్యూలో కలర్స్ చూద్దాము. గ్లాస్ టిష్యూ అండి ఇది. ఇది కూడా హైట్ 46 ఉందండి. 46 కట్ వర్క్ వచ్చిన దగ్గర 45 ఉంటుందండి. కట్ వర్క్ వచ్చిన దగ్గర పైన ఇంకొక 1 ఇంచ్ కట్ వర్క్ రాని దగ్గర ఉంది. బోత్ సైడ్స్ కట్ వర్క్ వచ్చిన దగ్గర మాత్రం కొంచెం తగ్గిద్దండి. ఫ్యాబ్రిక్ హైట్ తగ్గిద్ది. మంచి రెడ్ కలర్ అండి. మంచి చిల్లీ రెడ్. దీనికి మొత్తం ఇలాగా స్కాలప్ బార్డర్ ఇచ్చేసి ఇక్కడ ఆప్లిక్ చేశారండి. ఈ ఫ్యాబ్రిక్ని ఆప్లిక్ చేశారు. ఇక్కడ వచ్చి ఈ లోటస్లు మొత్తం ఎంబ్రాయిడరింగ్ వర్క్ వచ్చింది. ఈ లోటస్లు ఆప్లిక్ వర్క్.
బోత్ సైడ్స్ సేమ్ బార్డర్స్ ఇచ్చారు. మిడిల్ అంతా బుటీస్ వచ్చినాయండి. మీకు కనిపిస్తుందో లేదో, రెడ్ కలర్లోనే ఇట్లా థ్రెడ్ వర్క్ తోటి బుటీస్ లాగా ఇచ్చేసారు. మంచి చిల్లీ రెడ్. అండ్ పళ్ళు కూడా ఇదే కంటిన్యూషన్. అండ్ దీనికి బ్లౌజెస్ 2 బ్లౌజెస్ వచ్చినాయండి. 2 బ్లౌజెస్ బ్లాక్ కలర్ వచ్చింది ఒక కలరు, స్కాలప్ ఇచ్చారు. సేమ్ డిజైన్ ఇలా హ్యాండ్స్కి వచ్చింది. అండ్ ఇంకొక బ్లౌజు ఇలాగా ఆప్లిక్ వర్క్ చేశారు కదండి ఫ్యాబ్రిక్, అదే ఫ్యాబ్రిక్ ఇలాగా బ్లౌజ్ ఒకటి వచ్చింది. అండ్ 2 బ్లౌజెస్ వచ్చినాయి. సో మనకి 2 యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ శారీస్ ప్రైస్ 2400 పడుతుందండి. ఇందులో ఓన్లీ 4 కలర్స్ ఉన్నాయి. అండ్ నార్మల్ వాష్ అండి, ఇది కూడా నార్మల్, జస్ట్ నార్మల్ వాష్ చేసుకోవచ్చు. జస్ట్ నార్మల్ వాష్ వచ్చేస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ నలగటం కూడా ఏమి ఉండదండి. ఇది కూడా ఫోల్డింగ్స్ రాదు. సెకండ్ బ్లాక్ కలరు, సేమ్ వర్కే వచ్చింది. మిడిల్లో బుటీస్. అండ్ పళ్ళు కూడా ఇలానే వచ్చింది కంటిన్యూషన్. దీనికి సేమ్ అండి, 2 బ్లౌజెస్ వచ్చినాయి. రెడ్ కలర్ స్కాలప్ ఇచ్చిన రెడ్ కలర్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇలా డిజైనర్ కలంకారీ డిజైన్ వచ్చిన బ్లౌజ్. ఇదైనా కుట్టించుకోవచ్చు, లేదంటే మనకి ఇదైనా. రెడ్ అయితే రెడ్, 2 కుట్టించుకోవచ్చు. అండ్ సేమ్ ప్రైస్ అండి, 2400. ఇందులో లావెండర్ అండి. లావెండర్కి పింక్ కలర్ ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ ఉందండి. లైట్ వెయిట్ ఉంది, ఈజీగా ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ లావెండర్కి సేమ్ వర్క్ అండి, సేమ్ బుటీస్ ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్. అండ్ పళ్ళు సేమ్, దీనికి కూడా 2 బ్లౌజులు వచ్చినాయి. ఒకటి పింక్ కలర్, ఇంకోటి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది. 2400 పడుతుందండి. అండ్ ఇందులో లాస్ట్ వన్ పింక్ కలర్ అండి. మంచి రాణి పింక్, సేమ్ డిజైన్. దీనికి కూడా బుటీస్ అదే కలర్ తోటి వేశారండి. సో అంత కనిపించట్లేదు, బుటీస్ కూడా ఉన్నాయి. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ లావెండర్, ఒక బ్లౌజ్. సెకండ్ బ్లౌజ్ అయితే ఇలా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 2400 అండి. ఈ సారీస్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.